మనకు ఆయువును, నీడను, ఫలాలను ఇచ్చే ప్రతి మొక్కలో భగవంతుడిని దర్శించి కనీసం ఒక మొక్కను నాటితే భగవంతుని కృప పొందడంతో పాటు ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించే వారు అవ్వగలమని విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై పిఠాపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ సెంటర్ వద్ద గల ఉమర్ అలీ షా భవనం నుంచి పురవీధుల్లో చేపట్టిన ఈ ర్యాలీని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, సిఐ శ్రీనివాస్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షుడు అహ్మద్ అలీ షా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు శివరామకృష్ణ, అల్లవరపు నగేష్, రేఖా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మనం వేసినటువంటి ఫల పుష్పాల ద్వారా మొక్కల ద్వారా వచ్చినటువంటి ఫల పుష్పాలను భగవంతుని సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించి స్వీకరించడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, మంచి వాతావరణం, మన పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అలా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు 3 మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా ఒక మంచి ఉద్యానవనం కింద, హరితవనం కింద మనకు కనిపిస్తుంది. తద్వారా మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన పట్టణంలో ఏర్పడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 30 సంవత్సరాలుగా ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సభ్యులు పాల్గొని ఒక యజ్ఞంగా తలంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఖాళీ లేని ప్రదేశాల్లో, మనకు మట్టి లేనటువంటి ఆ ప్రదేశాల్లో కనీసం కుండీల్లో అయినా కొన్ని మొక్కలు వేసి మన ఆ టెర్రస్ పైన మొక్కలు పెంచగలిగినట్లయితే టెర్రస్ పైన కూడా ఒక చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క యజ్ఞాన్ని తలపెట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది చక్కని ఆయుష్, ఆరోగ్యాన్ని పొందగలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నది అనేటువంటిది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. ప్రపంచంలో సూర్య భగవానుడు బగ మండుతూ మనకి వేడే కనిపిస్తుంది. ఆ వేడిని తగ్గించాలంటే మన డాక్టర్ ఉమర్ అలీ షా గారు, గురుగారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక మొక్క అలా పెట్టినట్లయితే కనుక వాళ్ళకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని మొక్కలు పెట్టేవు అనేటువంటిది, తర్వాత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని, అలాగే మన స్టేట్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, మన భారతదేశంలో ఉన్నటువంటి వారి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినటువంటి వాళ్ళు అవుతాం అనేటువంటిది మన గురువు గారి దగ్గర ఇవాళ నేర్చుకోవడం జరిగింది. అందరూ కూడా గురువు గారు చెప్పిన విధంగా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు చెప్పినట్లుగానే మన గురువు గారు మనకి ఒక మొక్క, ఆ మొక్కే ఎవరైతే నా మొక్క నా శ్వాస అనేటువంటి నినాదంతో చేసినట్లయితే కనుక మనం చక్క మంచి ఆరోగ్యం వస్తుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి మరొక్కసారి నేను మా పోలీస్ వ్యవస్థ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలోని డాక్టర్ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమము నా మొక్క నా శ్వాస. మనము మన భూగర్భాన్ని కాపాడుకుందాము, ప్లాస్టిక్ నిర్మూలన, అలాగే నీటిని కాపాడుకున్న ద్వారా మన భూమి చల్లబడుతుంది. చల్లబడితే మన వాతావరణంలో కలుషితం అటువంటి జరగకుండా సకాలంలో వర్షాలు, సకాలంలో కాలం కలిసి వచ్చేలాగా మనం కార్యక్రమాలు చేపడతాము. ప్లాస్టిక్ ద్వారా మనకు చెడు కాలుష్యాన్ని మనం చేకూర్చుకుంటాము. భూమి వేడి తాపం చెంది మనకు కాలంలో సమతుల్యత లేక, మన కాలం అనుగుణంగా లేక మనకు వాతావరణంలో వేడి పుడుతుంది. ఆ వేడిని నిర్వహించాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలి. తద్వారా మొక్క నాటిన తర్వాత దాని నుంచి వచ్చే ఆక్సిజన్ వల్ల మనం ఆక్సిజన్ తీసుకోవడము, అలాగే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం చేకూరుతామని చెప్పేసి శ్రీ డాక్టర్ ఉమర్ అలీ షా గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.